అరే నీకెందుకు తమ్మి, నువ్వు వాడికి పోయి ఒక్క ఫోన్ కొట్టు, అంత మనోళ్ళే, నేను చూసుకుంటది. కాకా గీంత దానికి పరిశాన్ ఎందుకు? ఎందరు పోతురు? లైన్ నిలబెట్టకాడ మా దోస్తుగాడే ఉంటాడు, నేను ఫోన్ చేసి చెప్తతి, నువ్వు బేఫికరుండు. మామ గీ గుడిలా మీ చుట్టాలు పనిచేస్తురు గారా, ఎల్లుండి దర్శనానికి పోతున్నాం, ఓ మాట చెప్పరాదు? హబ్బా పిల్లగాడంటే గట్లుండాలిరా. మా వాడు ఫోన్ చేయగానే బయటికి వచ్చి మమ్మల్ని గుళ్ళకి దోలుకపోయి మంచిగా దర్శనం చేపించి అయ్యవారి దీవెనార్తులు పెట్టించి లడ్డులు కూడా ఇప్పించిండబ్బా అని చెప్తుంటారు. అయితే మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటరు, మా ఎంపీ సార్ ఇచ్చిన కాగితం అని పట్టకపోతే తెలంగాణ రికమెండేషన్లు వెళ్తలేవు తిరుమల కొండ మీద. అయితే మాకేంది, మీ రాష్ట్రం వేరు మా రాష్ట్రం వేరు అంటున్నారు ఆఫీసర్లు. టికెట్లలో కూడా మనకు కోటా లేదు. అప్పట్లో చాలా మంది సర్కారుకు చెప్పినా కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అస్సలు పట్టించుకోలే, ఎవరు తిప్పలాలు పడతారని. లేలే పక్క రాష్ట్ర పొలం గాయంత చూడకుంటే ఎట్లని పతార పెంచే పనులు ఉన్నారు ఇల్లు. తిరుపతి వెంకన్న దర్శనం టికెట్లల్లా మాకు కూడా వాటా ఇయ్యాలని ఆంధ్ర గుల్ల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సార్కు ఉత్తరం రాసింది మన గుల్ల మంత్రి కొండా సురేఖక్క. టికెట్లు ఇచ్చినప్పుడల్లా మాకు 300 ఇస్తే చాలు, మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల రికమెండేషన్ల లెటర్లను కూడా పట్టించుకోవాలని కోరింది. మొన్న సీఎం చంద్రబాబు సార్ హైదరాబాద్ కు వచ్చినాడు, మన స్పీకర్ ప్రసాద్ సార్ పోయి కలిసి మరి ఇదే ముచ్చటే చెప్పిండు. ఈ నడుమ ఇద్దరు సీఎంల మీటింగ్ లో కూడా తిరుమల దర్శనాల చర్చ వచ్చిందట. మన లీడర్లు పోతే మంచిగానే ఎదుర్కొంటున్నారు, సీదా లోపలికి తీసుకుపోయి దర్శనం చేపించి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. కానీ ఆ లీడర్లు ఇచ్చిన లెటర్లు వెళ్తలేవు అన్నట్టు. తెలంగాణలోకి దినం బొచ్చడు మంది పోతాము, ఏడున్నా దేవుడే ఎవరికైనా దేవుడే. జర మా వాళ్ళం పట్టించుకోరి చాలరు, కావాలంటే మీ వాళ్ళు మా యాదాద్రికో భద్రాద్రికో వస్తే 5 మందిని చూస్తాం గానీ.